కనుక అతను ఎక్కడ ఉన్నాడు అంటే తిన్ననిది అనబడిన వీధిలో ఉన్నాడు. తిన్ననిది అనబడిన వీధి దమస్కులో ఉంది. తిన్ననిది అనబడిన వీధిలో ఉన్నాడు. ఇప్పుడు పౌలు ఏ రూటులోకి వచ్చాడు అంటే తిన్ననిది అనబడిన వీధిలోకి వచ్చాడు. ఇక ఎవరిని గాయాలు చేయడానికి ఇష్టపడలేదు, మార్పు చెందాడు, పరివర్తన చెందాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి తోలికెందుకు గాయాలు చేశాడు అంటే వంకర రూటులో ఉన్నాడు. అనేక మందిని హాని చేసే విధంగా, అనేకుల్ని చంపే విధంగా, అనేకుల్ని గాయాలు చేసే విధంగా ఉన్నాడు. ఇప్పుడు ఏ రూటులోకి వచ్చాడు అంటే తిన్నది అనబడిన వీధిలోకి వచ్చాడు. ఈ వాక్యం వినిచిన నీవు కూడా వంకర మార్గంలో గనక ఉన్నట్లయితే, అనగా వంకర పనులు గనక మనం చేస్తున్నట్లయితే, ప్రభువుకి ఇష్టం లేని పనులు, ఆయాసకరమైన పనులు, వాక్యానికి వ్యతిరేకమైన పనులు మనం చేస్తే మనం వంకర రూట్లోనే ఉన్నాం. మరి ప్రభు చేత నువ్వు గనక ఈ రాత్రి ఈ సమయంలో నువ్వు దర్శించబడినట్లయితే తిన్ననిది అనబడిన వీధిలోకి రావాలి. అనగా క్రీస్తు మార్గము తిన్ననిది అనబడిన మార్గము, అనేకులకు మేలు చేసే మార్గం. ఆ మార్గంలోకి వచ్చాక మార్పు చెందాడు, రక్షణ పొందాడు, ప్రభు కొరకై అత్యంత మంచి గొప్ప దైవజనుడిగా వాడబడ్డాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక వంకర మార్గాలన్నీ విడిచిపెట్టాలి. ఎక్కడికి రావాలి అంటే తిన్నని మార్గంలోకి రావాలి. హెజ్కేలు గ్రంథములో 2వ అధ్యాయము 1వ వాక్యములో ప్రభు హెజ్కేలుతో మాట్లాడతారు. హెజ్కేల్, నువ్వు చక్కగా నిలబడని ఎడల నేను నీతో మాట్లాడేదును. ఫస్ట్ మనం చక్కగా నిలబడడం నేర్చుకోవాలి. చక్కగా నిలబడము అంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ వంకర మార్గాలలో, ఒకవేళ నీ మనసు వంకరగా ఉన్నట్లయితే, నీ చేతులు వంకరగా ఉన్నట్లయితే, నీ గుడారంలో దుష్టత్వం గనక ఉన్నట్లయితే, నీ చూపు అటు ఇటుగా ఉన్నట్లయితే, నువ్వు వంకరగా నిలబడినట్లే. నువ్వు తిన్నగా స్ట్రైట్ గా నువ్వు నిలబడితే నిన్ను వాడుకుంటా, నిన్ను నిలబెట్టుకుంటా, నీ ద్వారా అద్భుతాలు జరిగిస్తా అని హెజ్కేలుతో దేవుడు మాట్లాడగా, హెజ్కేలు తిన్నగా స్ట్రైట్ గా అంటే స్ట్రైట్ గా నిలబడ్డాడు అని కాదు దాని అర్థం. ఆత్మీయమైన జీవితంలో తన మనసు దేవుని మీద ఒక సోల్జర్, అనగా ఏ విధంగానైతే ఒక సైనికుడు నిలబడతాడో ఆ విధంగా క్రీస్తు ఎదుట గనక నువ్వు తిన్నగా ప్రభు మీద ఆనుకున్నట్లయితే, ఆధారపడితే నువ్వు తాడు చెట్టు వలె తిన్నని దానువు అని వాక్యం సెలవిస్తుంది. మనం తిన్నగా ఉందాం, దేవుని కార్యాలను చూద్దాం. దేవుడు మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. సర్వశక్తి కలిగిన తండ్రి, సమయంలో మీరు మాతో మాట్లాడారు. తాడి చెట్టు వలె తిన్నగా మా కుటుంబాలు మీ ఎదుట, మా సంఘాలు మీ ఎదుట మేము నిలబడగలిగిన కృప ధన్యత మీరు మాకు దయచేయండి. ఇంకా ఏ గుడారములోనైనా, ఏ హృదయంలోనైనా దుర్మార్గత ఉన్నట్లయితే ఇప్పుడే విడిచిపెట్టి హెజ్కేలు తిన్నగా నిలబడిన తర్వాత హెజ్కేలు ద్వారా మీ ఉపదేశం ఉంచిన విధంగా మీ బిడ్డలను మీరు వాడుకోవాలి, దీవించాలి, ఆశీర్వదించాలి అని కోరుకుంటున్నారు గనక వారి మనసు, వారి చూపు, వారి చేతులు, వారి హృదయము మీదుట తిన్నగా ఉండడానికి కృపనిచ్చి ఏ లోకానుసారమైనది వారి జీవితాలలో ఉండకుండా ఉంచండి. ఈ సందేశం ద్వారా మీ బిడ్డలకు మేలు కలుగులాగున సహాయం ఇచ్చేయండి. ఈ యొక్క సమయంలో ఎవరు ఏ మేలు కొరకు దేవా మీ కొందనాలు ఈ ప్రోగ్రాం చూస్తూ మరి ప్రార్థనలో ఉన్నారు, వాళ్ళందరికీ కూడా మేలు కలుగులాగున, స్వస్థత కలుగులాగున, బిడ్డల వివాహాలు జరుగులాగున, వారికి నాయన సంతానం లేని బిడ్డలకి సంతానము కలుగులాగున, వారి జీవితంలో ప్రభువా ఏ జీవనోపాధి అయితే చేస్తున్నారో అందులో వారిని ఆశీర్వదించి దీవించి మేలు చేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. రండి, ప్రభువు చేయు అద్భుత కార్యములను చూడండి. జీసస్ గ్రేస్ టెంపుల్ వారి స్వస్థత ప్రార్థనలు. మీరు సమస్యలతో బాధపడుచున్నారా? మీరు దీర్ఘకాల వ్యాధులతో ఉన్నారా? మీకు ఆర్థిక ఇబ్బందులా? మీరు సంతానం లేక ఉన్నారా? ఉద్యోగము లేక బాధపడుచున్నారా? మీరు ఆత్మీయతలో అభివృద్ధి పొందాలనుకుంటున్నారా? అయితే రండి. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు తైల అభిషేక స్వస్థత ప్రార్థనలు జరుగును. మనం అందరం కలిసి ప్రభువును మహిమపరుద్దాం. బుధవారములలో పాల్గొని ఎంతో మంది మేలు పొందుచున్నారు కనుక మీరు రండి. దైవజనులు మీ కొరకు ప్రార్థించెదరు. మా అడ్రస్ పాస్టర్ మల్లిశెట్టి మోజెస్, జీసస్ గ్రేస్ టెంపుల్, ఆశా ఫంక్షన్ హాల్ రోడ్, పటమట, విజయవాడ 10. సెల్ 9392871234. రండి, ప్రభువు చేయు అద్భుత కార్యములను చూడండి. జీసస్ గ్రేస్ టెంపుల్లో ప్రతి ఆదివారం ఉదయం 7 గంటల నుండి 9:30 వరకు బలమైన వర్తమానముతో శక్తివంతమైన ఆరాధన జరుగును. మీరు ఏ విధమైన సమస్యలతో ఉన్నా దైవజనులు మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థించెదరు. మనమందరము కలిసి ప్రభువును ఆరాధించి మహిమపరుద్దాం. అలాగే ప్రతి బుధవారం ఉదయం 10:30 నుండి 12:30 వరకు
తైలాభిషేక స్వస్థత ప్రార్థనలు జరుగును. 7 బుధవారములు పాల్గొని అనేకులు స్వస్థత మరియు అనేక సమస్యల నుండి విడుదల మరియు ఆత్మీయ మేలులు పొందుచున్నారు. మీరు తప్పక పాల్గొనండి. దైవజనులు మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థించెదరు. మా అడ్రస్ పాస్టర్ మల్లిశెట్టి మోజెస్, జీసస్ గ్రేస్ టెంపుల్, ఆశా ఫంక్షన్ హాల్ రోడ్, పటమట, విజయవాడ. సెల్ నంబర్ 9392871234. జీవించగలనా? ఇక నేను బ్రతకగలనా? చచ్చిపోవడమే కారణమా? నీ సమస్యకు చాలా పరిష్కారం నీవు అనుకుంటున్నావా? నీ హృదయంలో టెన్షన్ ఏమిటి? నీ హృదయంలో బాధ ఏమిటి? ఇంతవరకు విన్న ఈ వర్తమానం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము భావిస్తున్నాము. మీ ప్రేయర్ రిక్వెస్ట్ల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ మల్లిశెట్టి మోజెస్, జీసస్ గ్రేస్ మినిస్ట్రీస్, డోర్ నెంబర్ 70-2-24/20, ఆశా ఫంక్షన్ హాల్ రోడ్, పటమట, విజయవాడ 10, కృష్ణా జిల్లా. మా ఫోన్ నెంబర్స్ 9392871234, మరొక నెంబర్ 9393871234. దైవతనయులా అన్ని రీతులా ఆదరించగా తండ్రి పంపిన దేదీప్యమాన పరలోక స్వరం బలము